వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఖమ్మం. ప్రస్తుతము జై స్వరాజ్య వరల్డ్ టీవీ టీం ఖమ్మంకు రావడం జరిగింది. సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని చెప్పి తెలంగాణ 33 జిల్లాల వ్యాప్తంగా గత 19 రోజుల నుంచి నిరసన సమ్మె చేస్తున్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ స్టార్టింగ్ డే కానుంచి మొదలు పెడితే ఈ రోజు 19th డే వరకు కూడా నిరంతరాయంగా ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇస్తా ఉంది. ప్రస్తుతం మనము ఖమ్మంకి రావడం జరిగింది. మనతో చాలా మంది సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందుబాటులో ఉన్నారు. మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వీరి యొక్క నిరసన సమ్మె అనేది ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై స్వరాజ్ టీవీ ఈ రోజు 19వ రోజు సర్వశిక్ష అభియాన్ ఉపాధ్యాయులు గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్యే గారు గుమ్మడి నర్సయ్య గారు, వారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయేతర సమగ్ర శిక్షాభియాన్లో పనిచేస్తున్నటువంటి ఇక్కడ బోధనేతర సిబ్బంది అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, గత 18 రోజుల నుంచి ఈ యొక్క సమ్మె అనేది రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు జరుగుతుంది. అయినా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. మరి ప్రభుత్వం యొక్క వైఫల్యంలో మనం అందరూ కూర్చున్నాం. కాబట్టి ఈ శిబిరం చేయడం అనేది చాలా ముఖ్యమే. కానీ మనకున్నటువంటి సమగ్ర శిక్షా అభియాన్లో మనకు 9 రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 9 రకాల డిపార్ట్మెంట్స్ లో ప్రతి ఒక్కరిని కూడా విద్యాశాఖలో పట్ల విలీనం చేయాలనేదే నా యొక్క ప్రాథమిక డిమాండ్. ఎందుకంటే చాలా రకాల అంశాలు పెట్టినారు. ఇక్కడ మీరు 6 రకాల అంశాలు పెట్టడం జరిగింది. ఈ 6 రకాల అంశాల పట్ల మనకు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, విద్యాశాఖలో పట్ల విలీనం చేస్తే మనకు విద్యాశాఖలో విలీనం చేసినప్పుడు మాత్రమే మనకు ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి అవసరాలు తీరుతాయని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మనకు విద్యాశాఖలో కూడా 2 రకాలైనటువంటి పాఠశాలలు మనకు నడుస్తున్నాయి. ఒకటి ఇక్కడ మనకు రెసిడెన్షియల్ పాఠశాలలు, రెండవది మనకు ఏంటంటే డే స్కూల్స్ కూడా నడుస్తున్నాయి. అంటే గవర్నమెంట్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్ డే స్కూల్స్ అయితే, అదేవిధంగా మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా నడుస్తున్నాయి. కాబట్టి మనం పనిచేసే విధానం ఏ విధంగా ఉందంటే, ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాట్ఫామ్ ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేసేటట్టు ఉపాధ్యాయులకు ఏదైతే సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్నాయో అన్ని సదుపాయాలు మాకు కూడా కావాలి అనేది మనకి ప్రాథమిక డిమాండ్. అంతే కదా, రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఏదైతే మనకు సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందో ఆ యొక్క అన్ని సదుపాయాలు మనకు కావాలనేది మనకు ప్రాథమిక డిమాండ్. కాబట్టి తప్పనిసరిగా మనలందరినీ కూడా మనకు విద్యాశాఖలో కూడా విలీనం చేస్తే తప్పనిసరిగా మనకు వచ్చేటువంటి సదుపాయాలను వస్తాయని నా నమ్మకం. రెండోది ఏంటంటే, మనకు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీకు తెలుసు 2005లో కూడా మనకు కేజీబీలు స్టార్ట్ అయినాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిధులతోని. కానీ మనకు 18 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు రెగ్యులరైజ్ కాలేదు. ఈ మధ్య కాలంలో 2013 లోపల కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో లోపలనే మోడల్ స్కూల్స్ మనకు స్టార్ట్ అయినాయి. ఈ మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ విద్యాశాఖలో విలీనం చేస్తున్నారు. మరి మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను విలీనం చేసినప్పుడు, అదేవిధంగా కేజీబీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఎందుకు విలీనం చేయకూడదు అనేది మన ప్రాథమిక డిమాండ్. అంతే కదా, అక్కడ కేజీబీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అదే మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఒకే రకమైనటువంటి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నారు. వాళ్ళు ఏ విధంగానైతే పరీక్షలు రాసి మోడల్ స్కూల్స్ రావడం జరిగిందో, మీరు కూడా అదే విధంగా ఇక్కడ పరీక్షలు కండక్ట్ చేస్తాము. రిజర్వేషన్ ప్రకారమే మిమ్మల్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయులకు ఏ విధంగా వేతనాలు ఇస్తున్నారో కేజీబీలో పనిచేసినట్టు ఉపాధ్యాయులందరికీ రావాలనేది నా యొక్క ప్రాథమిక డిమాండ్. అప్పుడు మాత్రం ఇక్కడ మనకు ఈ ప్రభుత్వం కల్పించినటువంటి ప్రతి సదుపాయం కూడా మనకు అందుబాటులో ఉంటాయి. మీరు రాసుకున్నారు చాలా 6 రకాల రాయడం జరిగింది. ఈ లాస్ట్ 2 చూడండి, ప్రభుత్వం వాటిని ఇమీడియట్ కూడా వాటిని ఇక్కడ గడిచినటువంటి ప్రభుత్వ శాఖలో కూడా మాకు పర్సంటేజ్ కావాలంటున్నారు. మీరు ఆల్రెడీ మనకి గవర్నమెంట్ లో రావడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్షల పట్ల మేము ఉత్తీర్ణైనా, ప్రభుత్వం డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినారు. కాబట్టి సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వ శాఖలో కూడా మనకు 10% వెయిటేజ్ అనేది అవసరం లేదు. దీని కూడా ప్రభుత్వం ఇమీడియట్ గా ఓకే అంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం మర్చిపోవాలి. కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ 2005 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాం. కాబట్టి మనందరినీ కూడా మనకు రెగ్యులర్ చేసి మనకు తప్పనిసరిగా మనకు ఇంకా సదుపాయం కల్పించుంటే మనందరం కూడా విద్యాశాఖలో విలీనం అవుతాము. మనందరూ కూడా మనకు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు కూడా మనకు రావాలని కోరుకుంటూ
గెలిపించుంటే కౌన్సిల్ అప్పుడు నేను తప్పనిసరిగా వాటిని సీఎం గారి దృష్టి తీసుకుపోయి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వాటిని ఇక్కడ తీరుస్తానని మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చినట్టు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మన దగ్గరకు వచ్చినటువంటి ఏ విధంగా ఉన్నాడు చూడండి, శాసన మండలిలో కూడా వినిపిస్తానని తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి సమగ్ర శిక్షా